నిన్నటి క్లాస్లో మనం ప్రీవియస్ టెట్ పేపర్లో వచ్చిన సైకాలజీ బిట్స్ ఒక 20 ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రిమైనింగ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్, విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం. ఆప్షన్ 2 శక్తికి మించి అభ్యసన కార్యక్రమం. ఆప్షన్ 3 నమ్యత గల పరీక్షా విధానం. ఆప్షన్ 4 విద్యార్థుల ఆరోగ్య అలవాట్లు. విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. సో ఇక్కడ వచ్చేసి పాఠశాల ఆహ్లాదకరమైన వాతావరణం అంటే పిల్లల యొక్క మానసిక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది, కాబట్టి వాళ్ళు మానసిక అనారోగ్యానికి గురి అవ్వరు. సెకండ్ వన్ వచ్చేసి శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. దీనివల్ల ఖచ్చితంగా పిల్లలు అనేవాళ్ళు మానసిక అనారోగ్యానికి గురి అవుతారు. నమ్యత గల పరీక్షా విధానం వల్ల కూడా పిల్లల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు ఉంటే వాళ్ళ మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. బడూరా కొన్ని చోట్ల బదూరా అంటారు, కొన్ని చోట్ల బడూరా అంటారనమాట. బడూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ఫస్ట్ వన్ ధారణ, పునరుత్పాదకం సెకండ్ వన్, థర్డ్ వన్ అవధానం, ఫోర్త్ వన్ పునర్బలనం. ఇక్కడ వచ్చేసి బడూరా ప్రకారం సాంఘికంగా అభ్యసించాలంటే ఫస్ట్ ఉండాల్సింది అవధానం, కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషన్ ఉంటేనే తను మిగతా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయగలదు. అవధానం ఉన్నప్పుడు మాత్రమే తనకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే అతనికి స్ఫూర్తి అనేది కానీ పునర్బలనం కానీ రిమైనింగ్ అన్నీ కూడా తర్వాత వస్తాయి అన్నమాట. సో ఈ ప్రక్రియలో మొదటి అంశం ఖచ్చితంగా అవధానం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. వీటిలో ఏంటంటే బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సన్నద్ధత, ఇది బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతానికి సంబంధించినదే. విశ్లేషణ, తర్వాత విషయ నిర్మాణం, ఫోర్త్ వన్ వరుస క్రమం. ఇక్కడ వచ్చేసి సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం ఇవన్నీ కూడా బ్రూనర్ యొక్క బోధన సిద్ధాంతానికి సంబంధించినవి. సంబంధించినది ఏంటి అంటే విశ్లేషణ. విశ్లేషణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రాథమిక పాఠశాల అంటే ఒక ప్రాథమిక పాఠశాలలో అనమాట. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారంట. అయితే విద్యా హక్కు చట్టం ఏంటిది 2009, దాని ప్రకారం ఆ పాఠశాల ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 1 ఒక్కరు అంటే 5 అనమాట. 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు, 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక భాష ఉపాధ్యాయుడు, థర్డ్ వన్ 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, ఫోర్త్ వన్ 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసేసి 4 ప్రాథమిక ఉపాధ్యాయులు ఉండాలి, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఇక్కడ ఎన్సిఎఫ్ దాని ప్రకారం ఏంటంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట. ఎన్సిఎఫ్ అంటే ఏం కాదు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనమాట. దాని ప్రకారం అంటే 2005లో జరిగిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ యొక్క మీటింగ్లు ఏంటంటే కొన్ని నిబంధనలు కానీ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి కానీ కొన్ని ఖచ్చితంగా ఉండాలి అనేవి కొన్ని పాస్ చేస్తూ ఉంటారన్నమాట ఈ మీటింగ్ జరిగినప్పుడు. సో దాంట్లో మెయిన్గా ఏమున్నాయో తీసుకొని అవన్నీ కూడా ఏంటంటే మన విద్యా హక్కు చట్టానికి అప్లై చేసుకుంటూ ఉంటారు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనమాట. దాని ప్రకారం చూసుకుంటే పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఇక్కడ చూడండి క్వశ్చన్లో అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. సంరక్షించే పాఠశాల సిబ్బంది, సెకండ్ వన్ సమీపంలో పాఠశాల, థర్డ్ వన్ సౌకర్యవంతమైన టాయిలెట్స్,
ఫోర్త్ వన్ బరువైన పుస్తకాల సంచులు. సో అసౌకర్యం ఏం కలిగిస్తుంది ఇక్కడ? బరువైన పుస్తకాల సంచులు మాత్రమే పిల్లలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. నెక్స్ట్ వన్, ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలను తమకు తామే తీసుకుంటారు. సభ్యులు అనేవారు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారనమాట. లాస్ట్కి నిర్ణయం అనేది తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్ 1 ప్రజాస్వామ్యం, సెకండ్ వన్ నిరంకుశ, థర్డ్ వన్ జోక్యరహిత, ఫోర్త్ వన్ మిశ్రమ. సో ఇక్కడ వచ్చేసి అంటే జోక్యరహిత నాయకత్వ శైలిలో మాత్రమే నాయకుడైనవాడు నామమాత్రంగా ఉంటాడు. అంటే ఏమి జోక్యం చేసుకోడు. అంటే నాయకుడు ఉన్నాడంటే ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. వాళ్ళే డిస్కస్ చేసుకొని వాళ్ళే ఫైనల్ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. దీనికి నాయకుడికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆయన నాయకుడు ఉన్నాడంటే ఉన్నాడు. సో అటువంటి దానిని నాయకత్వ శైలిని ఏమంటారంటే జోక్యరహిత. నెక్స్ట్ వన్, కార్ల్ రోజర్సే ప్రతిపాదించబడిన మంత్రణా విధానం. నిర్దేశిత మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్టాగ్రహణ మంత్రణం, ఆధిపత్య మంత్రణం. నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, శ్రేష్టాగ్రహ మంత్రణం, ఆధిపత్య మంత్రణం. కార్ల్ రోజర్సే ప్రతిపాదించబడిన మంత్రణా విధానం వచ్చేసి అనిర్దేశిక మంత్రణాన్ని కార్ల్ రోజర్స్ అని వారు ప్రతిపాదించారనమాట. మిగతావన్నీ కూడా వారు ప్రతిపాదించలేదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఫస్ట్ వన్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు, సెకండ్ వన్ తీవ్ర బుద్ధిమాంద్యులు, థర్డ్ వన్ మిత బుద్ధిమాంద్యులు, ఫోర్త్ వన్ స్వల్ప బుద్ధిమాంద్యులు. ఇక్కడ ఏంటంటే వీళ్ళలో విద్య నేర్పగలిగిన వారు అంటే విద్యను నేర్చుకోగలిగిన వాళ్ళు ఎవరంటే స్వల్ప బుద్ధిమాంద్యులు. సంపూర్ణ బుద్ధిమాంద్యులు విద్యను నేర్చుకోలేరు అనమాట. తీవ్రంగా బాగా బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు కూడా విద్యను నేర్చుకోలేరు. కొంచెం బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోలేరు. అంటే మితంగా ఉన్నవాళ్ళు కూడా. కానీ చాలా తక్కువ బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విద్య నేర్వగలరు. వాళ్ళని కూడా మానసిక వికలాంగులుగానే కన్సిడర్ చేస్తారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు విద్యను నేర్చుకోగలగరు. వీళ్ళు ఎవరమ్మా అంటే స్వల్ప బుద్ధిమాంద్యులు. క్రింది వానిలో భౌతిక వనరు శాస్త్రవేత్తలు, జలపాతాలు, వ్యవసాయ క్షేత్రాలు, జంతు ప్రదర్శనశాల. ఈ క్రింది వానిలో భౌతిక వనరు ఎవరు అంటే ఖచ్చితంగా ఎవరవుతారు? శాస్త్రవేత్తలు అనేవాళ్ళు భౌతిక వనరులు. బౌద్ధిక వనరులు అనమాట. బౌద్ధిక అంటే హ్యూమన్స్ అనమాట. మనకి ఏదైతే ఒక హ్యూమన్స్ రూపంలో ఉన్నారో అంటే ఒక ఎలా చెప్పాలి, బౌద్ధిక వనరులు వేరు, భౌతిక వనరులు వేరనమాట. అంటే మానవ సోర్స్ అనమాట. మానవ వనరులను బౌద్ధిక వనరులుగా కూడా కన్సిడర్ చేస్తారు. మానవుల చేత అంటే మానవులు మనకి వినియోగించబడుతున్నారు. శాస్త్రవేత్తలు అనేవాళ్ళు మనకు పలు రకాలుగా వినియోగించబడుతున్నారు. వాళ్ళు ఎవరు? శాస్త్రవేత్తలు అనేవాళ్ళు జంతువులు కాదు, జలపాతాలు కాదు, ఇవేమీ కాదు. వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్స్ అనమాట. అటువంటి వాళ్ళని బౌద్ధిక వనరులు అంటారు. నాట్ ఓన్లీ శాస్త్రవేత్తలు, టీచర్స్ని కూడా బౌద్ధిక వనరులుగానే కన్సిడర్ చేస్తారు. జలపాతాలు బౌద్ధిక వనరులు కాదు, వ్యవసాయ క్షేత్రాలు బౌద్ధిక వనరులు కాదు, జంతు ప్రదర్శనశాలలు కూడా బౌద్ధిక వనరులు కాదు. నెక్స్ట్ వన్, నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వం. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్టుకు ఇవ్వవలసిన భారత్వం. ఎప్పుడైతే నిర్మాణాత్మక మదింపు అనేది అంటే ఎగ్జామ్ మనం కండక్ట్ చేసామో దాంట్లో స్లిప్ టెస్ట్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి?
అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. 10 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు, 15 మార్కులు. 10 మార్కులు, 20 మార్కులు, 25 మార్కులు, 15